హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. మన తెలుగువారికి బాగా తెలిసిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కాలజ్ఞానంలో ఏమేం చెప్పారో మనందరికీ తెలిసిందే. అలాగే బాబా వాంగా బల్గేరియాకి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాల్లో నిజమైందని చెప్తారు. బాబా వాంగా బ్రతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాల చెందిన రాజకీయ నాయకులు ఆమె దగ్గరకు వెళ్ళి తమ భవిష్యత్తును గురించి కూడా చెప్పించుకునేవారట. 2 మెటల్ ప్లేన్స్ అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగా 1989లో చెప్పడం, 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్ పై జరిగిన దాడి, అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబలించేస్తాయని చెప్పడం, 2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా సుమిత్ర దీవులను కుదిపేసిన సునామీ గురించి చెప్పడం నిజమయ్యాయి అని విశ్లేషకులు అంటున్నారు. క్రిస్మస్ రోజుల్లో వచ్చిన ఆ సునామీని బాక్సింగ్ డే సునామీ అని కూడా వ్యవహరిస్తున్నారు. భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచు కొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారతాయని, అగ్ని పర్వతాలు బుసలు కొడతాయని ఆమె చెప్పుకొచ్చింది. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగా అంచనాలు వేసినట్టు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యారు. కానీ ఆయన తర్వాత 2017లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఆయన కొనసాగుతున్నారు కూడా. 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించిపోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగా అంచనాలు వేసింది. 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3797 నాటికి ఈ భూమండలం అంతా నశించిపోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్ళిపోతారని కూడా ఆమె అంచనా వేసింది. బాబా వాంగా జ్యోతిష్య అంచనాలు 80% వరకు నిజమయ్యాయి. దీంతో బాబా చెప్పే అంచనాల పైన చాలా మందికి నమ్మకం కుదిరింది. 1966లో బాబా వాంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ బాబా వాంగా జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నేటికి చాలా మంది బలంగా నమ్ముతారు. చాలా వరకు ఆమె ప్రెడిక్షన్ నిజమైంది కూడా. బాబా వాంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు ముందుగానే చెప్పారు. ఈ క్రమంలో 2025లో అంటే ఈ సంవత్సరంలో ఒక విపత్తు రాబోతోందని జోస్యం చెప్పారు. 2025లో జపాన్లో మెగా సునామీ వస్తుందని చెప్పారు. బాబా వాంగాకు కలలో జపాన్ దేశానికి దక్షిణం వైపు ఉన్న సముద్రం కారణంగా 2025లో జూలై నెలలో జపాన్లో మెగా సునామీ వస్తుందని ఆమె జ్యోతిష్య అంచనాలలో వెల్లడించారు. ఆ సునామీ ప్రభావం ఒక జపాన్లో మాత్రమే కాకుండా ఆసియా దేశాలపైన కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇక తన కలలో డ్రాగన్ లాంటి ఆకారాలు కనిపించాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జపాన్ అధికారులు బాబా ముందే జ్యోతిష్య అంచనాలో వాస్తవం ఉందని కూడా అంటున్నారు. కొన్ని రోజుల క్రితం చైనా జపాన్ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసిందని, మెగా సునామీ వస్తుందని చెబుతున్నారని, వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించిందని అధికారులు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా డూమ్స్డే ఫిష్లు, లివియథాన్ లాంటి వార్తలు కూడా ఈ ప్రెడిక్షన్ ని బలపరుస్తున్నాయి అంటున్నారు. చూడాలి ఇక ఏం జరుగుతుందో. నేచర్ నుండి ఆకస్మికంగా వచ్చే ఏ ఘటననైనా అడ్డుపడి ఆపగలిగే శక్తి అయితే లేదు కాబట్టి లొంగిపోక తప్పదు కదా. ఏమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.